ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిన నిందితులను ఉరితీయాలని ఆదివాసుల ఆందోళనకు దిగారు. అస్ఫాబాద్ జిల్లా జైనూరు మండల పరిధిలో మాక్టూమ్ అనే వ్యక్తి ఆదివాసీ మహిళను ఆటోలో ఎక్కించుకుని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేయబోడని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా వారిపై కూడా ఇనుప రాడ్డుతో దాడి చేశారన్నారు. దీంతో నిందితుడు మాక్టూమ్పై వెంటనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉరిశిక్ష వేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఆదివాసులమంతా మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి మాకు సరైన న్యాయం కావాలని ఇక్కడ జైనూరు మండల కేంద్రంలో కుమ్రం భీం చౌక్ వద్ద ధర్నా చేయడం ఏమంటే మాకు జరిగినటువంటి ఆదివాసీ మహిళపై ముస్లిం కమ్యూనిటీ సంబంధించినటువంటి ఆ భార్గవ్ లంజా గార్జీ మగ్దుమ్ గానికి ఉరి తీయాలని డిమాండ్ తో ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అతను 20 సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను ఉన్నప్పటికీ కూడా ఆమెను తన సొంత భార్యగా చేసుకుని ఇంకో మహిళను అనవసరంగా ఆదివాసీ మహిళను తన బానిసలుగా చేసి భార్యగా చేయబోతున్నదా లేకపోతే తన లొంగుబాటు చేసి ఇట్లా ఎంతమంది అమ్మాయిలను కొట్టాలని ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా చేస్తున్నారో అది తెలియదు. కాకపోతే ఇవాళ మనము మగ్దుమ్ గానికి ఇష్టపడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా దారి పాల్పడతారని మేము ఆవేదనతో ఈ రోజు ధర్నా కఠినంగా నిర్వహిస్తున్నాం.